ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయని. అదే గుంటూరు జిల్లాలో ఒక బీసీ కుటుంబానికి సంబంధించిన తోట చంద్రయ్య గారిని నడి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీపీ గొంతు కోసి చంపేస్తే కన్న కొడుకు ముందు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సార్ చంద్రయ్య గారి కుటుంబాన్ని పరామర్శించలేదు? వెళ్ళి సార్ మా అక్కని వేధించొద్దు, తను చదువుకుంటుంది, అడ్డుకోవద్దు అన్న పాపానికి ఒక బీసీ విద్యార్థిని అమర్నాథ్ గౌడ్ ని నడి రోడ్డు మీద పుస్తకాల్లో పేపర్లు చింపి నోట్లో పెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టిన రోజు ఏమైపోయాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు సార్ వెళ్ళలేదు అమర్నాథ్ గౌడ్ ఇంటికి పరామర్శించడానికి? సార్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ, ఒక డ్రైవర్ ని, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక కుటుంబీకుని అత్యంత దారుణంగా చంపేసి కారులో డోర్ డెలివరీ చేస్తే ఎందుకు సార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించలేదు? సార్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేస్తున్న అరాచకాలను తట్టుకోలేక అబ్దుల్ సలాం గారు కుటుంబం మొత్తం కూడా వెళ్ళి రైల్వే ట్రాక్ మీద పడుకొని ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాన్ని ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించలేదు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం నేను తప్పు పట్టట్లేదు వర్మ గారు. ఈ రోజు వాళ్ళ పార్టీ కార్యకర్త చనిపోయాడు, ఏదైతే ఆ దారుణం జరిగిందో, ఏదైతే ఆ ఘటన జరిగిందో ఆ ఘటనని మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ దీన్ని రాజకీయాల రంగుల పులమాలను మేము అనుకోవట్లేదు. ఈరోజు శేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు అతను వైసీపీ అంట, ఇతను టీడీపీ అంట అని. సార్ అతను ఈ రోజు ఆ జిలాని అనే ఒక వ్యక్తి మొన్న పార్టీ మారాడు. ఈ రోజు వాళ్ళిద్దరికి ఈ రోజు అక్కడ ఉన్న ఎస్పీ గారు చెప్పారు, అక్కడ ఉన్న చాలా మంది కుటుంబీకులు చెప్తున్నారు. ఈ రోజు ఆ హత్య గావించబడిన వ్యక్తి, హత్య చేసిన వ్యక్తికి ఇద్దరికి కూడా కొన్ని పర్సనల్ కారణాలు, కొన్ని పర్సనల్ గొడవలు ఉన్నాయి. దానికి రాజకీయ రంగు పొలవటం సరైన పద్ధతి కాదు. ఈ రోజు ఒకటి వర్మ గారు అంటే అజయ్ ఇక్కడ ఒక్క విషయం, ఆ రోజు మీరన్నట్లుగా వాళ్ళు అలాగే చేస్తుంటారేమో, అలాగే జరిగిందేమో, ప్రజలు అదే నమ్మారేమో, అందుకనే కదా 11 సీట్లకు పరిమితం చేశారు. మళ్ళీ అవే రిపీట్ అయితే ప్రాబ్లం మీకే కదా వర్మ గారు. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు మేమేమి దీన్ని మా భుజం మీద వేసుకొని చాలా అద్భుతంగా చేశారని మేమేం చెప్పట్లేదు సార్. ఈ ఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఈ ఘటనని ఖండించడం కాదు, కంట్రోల్ చేయాలి కదా. ఖండించడం వేరు, ఖండించడం ఒక మెసేజ్ లేకపోతే ఒక మాట, కంట్రోల్ చేయాలి కదా లా అండ్ ఆర్డర్ ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా కంట్రోల్ గానే ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా లేదు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్. దాడి తప్పేం పోలా. ఈ రోజు 45 రోజుల పరిపాలనలో శేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు ఎన్ని దారుణాలు జరిగినాయి, వందల కొద్ది హత్య గావించబడ్డారు, దారుణాలు జరిగినాయి అంటే వందల సంఖ్యలో దారుణాలు జరిగితే ఇప్పుడు శేఖర్ చెప్పింది కాదు, వేరే వాళ్ళు చెప్పింది కాదు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఆయన చెప్పిన మాటలు. 45 రోజులు టీడీపీ పాలనలో 36 రాజకీయ హత్యలట, 300కు పైగా హత్యాయత్నాలట, 1000కు పైగా దౌర్జన్యాలు, దాడులు అట, 560 ప్రాంతాల్లో ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారట. ఆయన అఫీషియల్గా చెప్పింది ఇది నిజమో అబద్ధమో కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను అదే విషయం చెప్తున్నా వర్మ గారు. 36 హత్యలు అన్నారు, 100 మంది దాడులు అన్నారు, చాలా దారుణాలు జరిగాయి అన్నారు. ఎందుకు సార్ 45 రోజుల తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు ఒక కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించారు, 36 మంది చనిపోతే ఎందుకు సార్ మొట్టమొదటి వ్యక్తి చనిపోయిన రోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళలేదు? వెళ్ళాలి కదా సార్ వర్మ గారు. ఇప్పుడు 36 మంది చనిపోయారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన స్టేట్మెంటే ఆయన ఒక శ్వేతపత్రం ఏదో చూపించాడు, ఒక పేపర్ ఇచ్చాడు, బానే ఉంది, వెల్ అండ్ గుడ్. 36 మంది మీద హత్యలు జరిగితే ఎందుకు ఈ రోజు కేవలం రషీద్ గారి కుటుంబానికి మాత్రమే వెళ్ళాడు, మిగతా 35 కుటుంబీకులు ఎందుకు పోలేదు? వర్మ గారు ఇంకొక విషయం గుర్తు చేస్తాను మీ అందరికీ కూడా. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజే 2-3 రోజుల్లోనే కర్నూలు జిల్లాలో గిరిధర్ చౌదరి అనే ఒక వ్యక్తిని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వేటాడి చంపేశారు సార్. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. సో ఇవన్నీ కూడా రాజకీయ విమర్శలా? రాజకీయ విమర్శ చేయట్లేదు వర్మ గారు నేను. కాదండి, వాళ్ళన్నీ కూడా మిమ్మల్ని ప్రభుత్వాన్ని మీద ఏదో బురద జల్లే కార్యక్రమం అన్నా మీ ఉద్దేశం? ఆయన చెప్తున్న లిస్టు వాస్తవం కాదంటారు వర్మ గారు? నాకు తెలియదు వర్మ గారు. నేనేమన్నానంటే నిజంగా అన్ని వాస్తవాలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వెళ్ళి నేను ఢిల్లీలో కూర్చుంటా, ఒక ధర్నా చేస్తా, దానికి ఒక పేరు పెట్టాడు, ఒక ధర్నా చేస్తా, లేకపోతే రాష్ట్రపతి పరిపాలన చేసుకొస్తా, మొట్టమొదటి రోజే మాట్లాడతాడు. 1 నుంచి 35 వరకు హత్యలు జరిగినప్పుడు 1 దగ్గర నుంచి అయినా 10వ దగ్గర నుంచి 20వ దగ్గర నుంచి కనీసం 30 సరే మాట్లాడాలి కదా. ఆయన ఓదార్పు యాత్ర కూడా మొదలు పెడతారట. ఎప్పుడు పెట్టలేదు సార్, గతంలో పెట్టాడు ఓదార్పు యాత్ర, ఇప్పుడు మళ్ళీ పెడతాడు ఓదార్పు యాత్ర. పెట్టుకోమని మేమేం అడ్డుకోవట్లేదు వర్మ గారు. ఈ రోజు సింపుల్ గా విషయం చెప్పాలి వర్మ గారు మీకు.
పొద్దున జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వినుకొండకు వెళ్లే మార్గం వరకు కూడా ఈ రోజు రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినట్టు లేదు ఆయన. నాకు కార్ ఇవ్వలేదు, కార్ కింద టైర్ కి గాలి కొట్టలేదు, లేకుంటే నాకు ఇంకోటి ఇవ్వలేదు, ఇంకోటి కల్పించలేదు అని చెప్పి ఎంతసేపటికి ఆయన సెల్ఫ్ గోల్. అతన్ని సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటాను. రాష్ట్రంలో నేను కూడా ఒకటి ఉన్నాను, నన్ను కూడా పట్టించుకోండి, నేను వెళ్తున్నాను పరామర్శించడానికి, 45 రోజుల తర్వాత ఈ రోజు తాడేపల్లి ఇంటి నుంచి బయటకు వచ్చాయని అతను ప్రమోషన్ కోసం వెళ్ళట్టుంది తప్ప ఈ రోజు ఇంకొక విషయం, ఆయనకి భద్రత లేదు అని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నది, పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఏదైనా కానీ చిన్నది ఏదో ఆ టైంలో అలా గులకరాయనో లేకపోతే ఇంకోటనో అప్పుడు వేరు ఎలక్షన్ టైంలోని. ఇప్పుడు ఏదన్నా జరిగిందంటే అది కూడా మీ బాధ్యతే అవుతుంది. మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పాదయాత్ర చేశాడు సార్. చాలా ప్రశాంతంగా కొనసాగింది కదా. మొన్న ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా ఆయన మీద రాయదాడి జరిగింది, గులకరాయి దాడి. లేదు, అరాచక శక్తులు కూడా ఉండొచ్చు కదండి. ఇప్పుడు కావాలని చెప్పి మీరు చేశారని నేను అంటలేదు, మీరు చేస్తారని నేను అంటలేదు, అవసరం కూడా మీకు లేదు. ఇప్పుడు రాష్ట్రాలకు రావాల్సిన అవసరం లేదు సార్. అదే ఆయనకే రాజకీయమైన ఆలోచనలు ఉన్నాయి. ఆయనకే రాజకీయ ఆలోచనలు ఉన్నాయి. వైజాగ్ కోడికొత్త దగ్గర నుంచి మొదలు పెడితే మొన్న తగిలిన గులకరాయి వరకు ఆయనదే రాజకీయ. ఓకే 1 minute వస్తాను నేను. బాలకోటి గారు, వర్మ గారు, బాలకోటి గారు, శాంతి ప్రసాద్ గారు మాట్లాడే ముందు మీరు మాట్లాడవలసిన అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితి. లేదు, శాంతి ప్రసాద్ గారు కూడా మాట్లాడు. ఓకే, శాంతి ప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? లా అండ్ ఆర్డర్ కాపాడుతానన్నారు, రాష్ట్రాన్ని కాపాడుతానన్నారు, ఒక అవకాశం ఇవ్వమన్నారు, చాలా పెద్ద అవకాశం ఇచ్చారట మీకు, మీరేం పట్టించుకోవట్లేదన్నది శేఖర్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక లిస్ట్ ఇచ్చారు, ఇంతమందికి ఇంత అన్యాయం 45 రోజుల్లో జరిగింది, నేను ఢిల్లీ వెళ్ళి తేల్చుకుంటాను. మోదీ గారిని కలుస్తారట, అమిత్ షా గారిని కలుస్తారట, అక్కడ ధర్నా చేస్తారట, రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తారట, ఇంకా ప్రజల్లోనే ఉంటారట ఆయన. వర్మ గారు ఒక్క నిమిషం. శాంతి ప్రసాద్ గారు, మీ జనసేన పార్టీ నాయకుడైనటువంటి కరణం కనకారావు గారి మీద హత్యారోపణలు కూడా వచ్చాయి. వాటి మీద కూడా జనసేన పార్టీ తరపు నుంచి చెప్తారు. విన్నారు కదా, ఆయన ఆల్రెడీ విన్నారు. ప్లీజ్. వర్మ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, సోదరులకు, చూస్తున్న నమస్కారం. జనసేన పార్టీ కానీ మేము కానీ ఎవరం కూడా హత్యలు కానీ, అత్యాచారాలు కానీ, దాడులు కానీ, ముఖ్యంగా అమాయకుల మీద దాడులు కానీ ఏనాడు ప్రోత్సహించము. ఒకవేళ ఎవరైనా చేస్తే అది జన సైనికుడైనా సరే, లేదా నేను చేసినా సరే క్రిమినల్ చర్యలు ఉండాల్సింది. నేనైనా సరే అమాయకుల మీద దాడిని చూస్తే క్రిమినల్ చర్యలు ఉండాల్సింది. ఇది మా పార్టీ స్పష్టమైన విధానం, మా అధినేత చెప్తుంది కూడా అదే. ఇకపోతే అంశంలోకి వస్తే, వినుకొండలో జరిగిన ఒక హత్య, ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఒక సామాన్య కుటుంబాలకు